నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మనం ఒక నిజమైన ఇన్స్పిరేషనల్ స్టోరీ గురించి తెలుసుకుందాం. వెస్ట్ బెంగాల్‌కి సంబంధించిన రబీంద్రనాథ్ దాస్ అనే ఒక ఫిషర్‌మ్యాన్ సర్వైవల్ జర్నీ. ఒకరోజు తను చేపల వేటకి వెళ్ళినప్పుడు సముద్రంలో ఒక పెద్ద స్ట్రోమ్ వచ్చింది. ఆ స్ట్రోమ్ ద్వారా వాళ్ళ బోట్ అనేది బోల్తా పడింది. అయితే ఆ ఇన్సిడెంట్ వల్ల చాలా మంది సముద్రంలో కలిసిపోయారు. కానీ రబీంద్రనాథ్ దాస్ మాత్రం బ్రతకడానికి ట్రై చేశారు. ఆయన అంత పెద్ద సముద్రంలో 5 రోజులు ఫుడ్ లేకుండా సముద్రం మధ్యలో ఉన్నాడు. దాహమేస్తే ఓన్లీ వర్షం పడేటప్పుడు ఏదైతే చినుకు పడతది కదా! ఆ డ్రాప్స్ తాగుతూ సర్వైవ్ అయ్యాడు. చేతిలో ఏమీ లేకుండా ఒక్క బ్యాంబో పోల్‌ని పట్టుకొని ఆకాశంలో చూసి హెల్ప్ కోసం వెయిట్ చేస్తున్నాడు. ఆయనతో పాటు నెఫ్యూ కూడా ఉన్నాడు. ఇద్దరూ సర్వైవల్ కోసం ఫైట్ చేశారు. కానీ రెస్క్యూకి కొన్ని గంటల ముందే నెఫ్యూ కూడా సముద్రంలో కలిసిపోయాడు. ఫైనల్లీ ఆ ప్రాబ్లమ్‌లో ఉన్న వ్యక్తికి 5దో రోజు బంగ్లాదేశ్‌కి సంబంధించిన ఒక షిప్ ఆయనను చూసి రెస్క్యూ చేశారు. 5 రోజులు సముద్రంలో కష్టపడి బ్రతికిన ఒక లివింగ్ మిరాకిల్‌గా ఆయన నిలిచాడు. సో ఫ్రెండ్స్, ఈ స్టోరీ మనకి చెప్పేదేంటంటే పట్టుదల మరియు హోప్ వదలకపోతే లైఫ్‌లో కష్టాలు కూడా ఓవర్‌కమ్ చేయొచ్చు. కరేజ్, పేషెన్స్, విల్ పవర్ ఈ 3 ఉన్న మనిషి ఎప్పుడు ఈజీగా ఓడిపోడు. ఈ పర్సన్ యొక్క స్టోరీ మనల్ని ఎంతో ఇన్‌స్పైర్ చేస్తుంది. ఈ స్టోరీ నుండి మనం లెసన్ నేర్చుకోవాలి. నెవర్ గివ్ అప్ ఇన్ లైఫ్. సో ఫ్రెండ్స్, ఈ వీడియో గనక నచ్చితే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి ఇన్ఫర్మేటివ్ హెల్త్ అవేర్‌నెస్ అండ్ మోటివేషనల్ కంటెంట్స్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. ఒక ఆరోగ్యకరమైన రేపటి కోసం మనమందరం కలిసి కృషి చేద్దాం. థాంక్స్ ఫర్ వాచింగ్.